హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడి ఉంది: సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ఆమేన్ అనండి. దేవుడి కార్యం ఈ ఉదయం నుంచి దేవుడు నీ పట్ల చేయునుగాక. మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామంటే, ఒక వాక్యాన్ని మనం ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నామంటే, ఇక ఈ వాక్యం మన జీవితంలో క్రియ చేయటం స్టార్ట్ అయిపోతుంది. క్రియ చేయటాన్ని స్టార్ట్ చేస్తుంది అంటే ఇది పని చేయబోతుంది. ఇప్పుడు మీరందరూ ఈ వాక్యాన్ని చదివారా? ఈ వాక్యాన్ని చూసారా? నాతో పాటు స్క్రీన్ మీద ఇందాక ఆ వాక్యాన్ని వేసాం, ఒక్కసారి మీరు దాన్ని గమనించారా? ఏమని గమనించారు? సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా ఎవరి కాళ్ళ క్రింద చితక ద్రొక్కుతాడంట? నీ కాళ్ళ క్రింద చితక ద్రొక్కుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక అద్భుతమైన అధికారాన్ని దేవుడు ఈ ఉదయం నీకు ఇస్తున్నాడు. ఎస్, నువ్వు వింటున్నది నిజమే. ప్రతిరోజు నువ్వు ఫేస్ చేస్తున్న ఆ అపవాది ఈరోజు నీ కాళ్ళ క్రింద ఉండబోతున్నాడు. సే ఆమెన్, 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 ఆమెన్. ప్రతిరోజు నీతో యుద్ధం చేస్తున్న సాతానుడు ఈరోజు నీ కాళ్ళ క్రింద ఉండబోతున్నాడు. ప్రతిరోజు నీ గుండెలో భారమైపోయి నిలబడిన సాతానుడు ఈరోజు నీ కాళ్ళ క్రింద ఉండబోతున్నాడు. ప్రతిరోజు నీ భుజముల మీద బరువుగా నిలబడిపోతున్న సాతానుడు ఈరోజు నీ కాళ్ళ క్రింద ఉండబోతున్నాడు. ప్రతిరోజు నీ నెత్తి మీద ఎక్కి ఆడుతున్న దయ్యాలు సాతానుడు ఈరోజు నీ కాళ్ళ క్రింద ఉండబోతున్నాడు. ఆమెను అంటున్నావా? ప్రతి మాట ఇది ఒక ప్రవచనం అండి. శీఘ్రముగా దేవుడు ఈ ఉదయమే, ఈ పగటి పూటే సాతానుడిని నీ కాళ్ళ క్రింద చితక ద్రొక్కించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు సాతానును త్రొక్కబోతున్నావు. నీ అరిపాదము క్రింద ఒక ముద్ర దేవుడు ఈరోజు వేయబోతున్నాడు. నీ అరిపాదం మీద దేవుడు ఒక ముద్ర వేయబోతున్నాడు. ఏమని ముద్ర తెలుసా? సాతానుడు ఈ కాలు క్రింద ఓడిపోబోతున్నాడనే ముద్ర పడబోతుంది ఉదయం. సే ఆమెన్. 7 సార్లు ఆమెన్ చెప్పండి. ఆమెన్, 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 ఆమెన్. ఇది జరుగునుగాక. నీ కాళ్ళ అరిపాదం మీద ఇదిగో దేవుడు ఒక ముద్ర వేయబోతున్నాడు. ఈ కాలు క్రింద, ఈ పాదాల క్రింద నీవు ఓడిపోతున్నావు సాతానుడు అనే ముద్ర దేవుడు నీ అరిపాదముల మీద దేవుడు వేశాడు. నేను చూస్తున్నాను ఆ దర్శనాన్ని, చూస్తున్నాను. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు నీ గుండెల మీద తంతున్న సాతానుడు, నీ భుజముల మీద ఎక్కే భారముగా ఉన్న సాతానుడు, నీ గుండెలో బరువుగా ఉన్న సాతానుడు, నీ కడుపులో శోక సాంద్రమును నింపుతున్న సాతానుడు, నీ ఇంటిలో యుద్ధము చేస్తున్న సాతానుడు, నీకు విరోధముగా పని చేస్తున్న సాతానుడు, నీకు విరోధముగా క్రియలను సృష్టిస్తున్న సాతానుడు. నీ వెనక నుంచి వాడు రావచ్చు, నీ ముందు నుంచి వాడు రావచ్చు. వాడు వెనక నుండి వాడు యుద్ధము చేయొచ్చు, నీ ముందు నుండి వాడు యుద్ధము చేయొచ్చు. ఈ రోజున నీ మనోవేదన, నీ దుఃఖమంతా పోబోయే రోజు నీ కాళ్ళ క్రిందకు శీఘ్రముగా సాతానుడు రాబోతున్నాడు. నీ కాళ్ళ క్రింద వాడి ఓటమి ఉంది, నీ కాళ్ళ క్రింద వాడి చావు ఉంది, నీ కాళ్ళ క్రింద వాడి యొక్క భయంకరమైన యాతనని దేవుడు దాచి ఉంచాడు. సే ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరములు నీ కళ్ళ ముందు కనబడుతున్న సాతానుడు, నీ కళ్ళ ముందు కనబడుతున్న సమస్య, నీ కళ్ళ ముందు కనబడుతున్న శోధన, నీ మీద కనబడుతున్న సమస్య, నీ మీద కనబడుతున్న శోధన, నీ భర్త మీద కనబడుతున్న సమస్య, నీ భర్త మీద కనబడుతున్న శోధన, నీ పిల్లల మీద కనబడుతున్న సమస్య, నీ పిల్లల మీద కనబడుతున్న శోధన, నీ ఉద్యోగాల మీద కనబడుతున్న శోధన, నీ వ్యాపారాల మీద కనబడుతున్న శోధన. ఇదిగో ఇక నువ్వు చూడవు, వాటి మీద ఉండటం చూడవు, నీ కాళ్ళ క్రింద ఉండటం చూడబోతున్నావు. రీబాల రుబాక నామ షందల రికాదాల రేహందు నా భాషి.
నీ కాళ్ళ క్రింద ఉండటం చూడబోతున్నావు. దేవుడు ఆ కార్యం ఈ ఉదయమే నీ పట్ల చేశాడు. నీ అర్రి పాదాల మీద ఒక బలమైన ముద్ర దేవుడు వేయటం నేను చూస్తూ ఉన్నాను. నీ పాదముల మీద దేవుడు అసాధారణమైన ముద్ర గుద్దటం నేను చూసి ఉన్నాను. అద్భుతముగా రిబాన షందరబల రికందలరబ ప్రతి ఈవెల్ ఫోర్సెస్ నీ అర్రి పాదాల క్రిందకి రాబోతున్న యేసు నామముల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక రోజున నువ్వు నిన్ను పరిశుద్ధాత్మతో నింపబడి మాటలు నేను మాట్లాడుతున్నాను. ఒకానొక రోజున ప్రతిష్ఠించబడిన సేవకుల పాదముల క్రింద యోర్దానును దేవుడు ఉంచాడు. ఓ గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోర్దాను ఎటువంటి యోర్దానో తెలుసా? అందరినీ చంపివేసే యోర్దాను. ఎవరిని లెక్క చేయదు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారైనా, ఎంత ధనవంతులైనా, ఎంత పేదవారైనా, ఎంత కఠినాత్ములైనా వారు ఎవరిని చూడదు. వారి డబ్బు వారికి సరికాదు, వారి పదవులు వారికి సరికాదు. ఆ యోర్దాను ఎవ్వరు అని చూడదు. వీరు పెద్దవారు కదా, వీరిని చంపకూడదు, వీరిని చంపవచ్చు. వీరు చిన్నవారు కదా, వీరిని చంపవచ్చు. వీరు ధనవంతులు కదా, వీరిని చంపకూడదు. వీరికి డబ్బు లేదు కదా, వీరిని చంపవచ్చు అన్నటువంటి మైండ్ యోర్దానికి ఉండదు. నువ్వు ఎవడవైనా కావచ్చు గాక, యోర్దాను నిన్ను ఒక సెకండ్లో నిన్ను మృత సముద్రములోనికి లాక్కొని ఈడ్చుకొని పోతుంది. అంత శక్తి కలిగినది యోర్దాను. ఒక రోజు ఆ యోర్దాను ఏమైందో తెలుసా? ప్రతిష్ఠించబడిన యాజకుని పాదముల క్రింద యోర్దాను వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను భయపెడుతున్న నీ శ్రమలు నీ పాదాల క్రిందకి రాబోతున్న ఈ ఉదయం. నిన్ను గడగడ వణికిస్తున్నటువంటి భయంకరమైన నిందలు, భయంకరమైన మాటలు, భయంకరమైన శ్రమలు శీఘ్రముగా నీ అర్రి పాదము క్రిందకు వచ్చి లోబడి అవి ఓడిపోబోతున్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? అయితే నాతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి. చేస్తావా? నాతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. సమాధానకర్తవగు దేవుడవు నీవు. శీఘ్రముగా సాతానుడిని మా అర్రి పాదముల క్రింద తీసుకొచ్చి వాడిని చెత్తగా ద్రొక్కిస్తానని వాగ్దానం చేశావు. నీకు స్తోత్రం. మా గుండెలకు భారమైపోయిన శత్రువు, మా కడుపుకు శోక సంధ్రాలను మిగులుస్తున్న శత్రువు, మా జీవితాలను భయంకరమైన యుద్ధ పోరాటములుగా మార్చిన శత్రువు ఈ ఉదయం మా శీఘ్రముగా మా పాదముల క్రిందకు వస్తున్నాడంటే నా అంతరంగ పురుషుడు సంతోషిస్తున్నాడు. తండ్రి, నీకు స్తోత్రం. ఈ కార్యం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూశాను. శత్రువుని నేను ఎప్పుడు జయించాలని ఎదురు చూశాను. శత్రువుని నేను ఎప్పుడు త్రొక్కాలా అని ఎదురు చూశాను. శత్రువుతో నేనెప్పుడు యుద్ధము చేయాలని ఎదురు చూశాను. శత్రువు శీఘ్రముగా ఎలా ఓడదీయాలని నేను ఎదురు చూశాను. ఈరోజు శత్రువు యొక్క ఓటమి నా పాదముల క్రింద మీరు పెట్టారు. శత్రువు యొక్క ఏడుపు నా పాదముల క్రింద పెట్టారు. శత్రువు యొక్క అల్లాడిపోయే విధానం నా కాళ్ళ క్రింద మీరు పెట్టినందుకు మీకు స్తోత్రం. నా అర్రి పాదములకు మీరు ముద్ర వేసినందుకు వందనాలు. శత్రువా, జయరాజు అనే అదే పాదముల క్రిందే నీ ఓటమి ఉన్నది. జయరాజు నేను త్రొక్కుతూ ఉండగా నీవు లయమైపోవాలని ఒక ముద్ర నా పాదముల మీద వేశావు. వర్తమానం విన నీ బిడ్డల పాదముల మీద వేశావు. నీకు స్తోత్రం. పాదముల అరి పాదముల క్రింద మీరు వేశారు. నువ్వు బలమైన కార్యం ఉద్యమం జరిగిస్తున్నావు అయ్యా. మేము చూచుచున్న శత్రువు మరి పాదముల క్రిందకు వచ్చి ఉన్నాడు. మేము ఎదుర్కొంటున్న శోధన మరి పాదముల క్రిందకు వచ్చి ఉన్నది. మేము డీల్ చేస్తున్న సమస్య మరి పాదముల క్రింద వచ్చి ఉన్నది. ఈ ఉదయం నజరేయుడైన యేసు నామములో ఆ శత్రువును మేము త్రొక్కి ఉన్నాం. రీమాల తూరాల షకాల ధార అద్భుత కార్యం మీరు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినచర్య అంతా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు ఉంచి నడిపించి కార్యాలు చేయమని యేసు శక్తి ప్రభావము కలిగిన నామమందు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవజనమా, ఈ వర్తమానం విని మీరు పూర్తిగా బలం పొందారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వచ్చేస్తుంది. ఎవరెవరైతే ఈ వర్తమానం ద్వారా బలపరచబడి మీరు టైప్ చేయండి. శీఘ్రంగా శత్రువును అరిపాదముల క్రిందకు వచ్చి ఉన్నాడు, వాడిని నేను త్రొక్కి ఉన్నానని మీరు టైప్ చేయండి. నేను ఆమేనని పెడతాను. మీరు టైప్ చేయండి. శీఘ్రముగా శత్రువైన సాతానుడు నా అరిపాదముల క్రిందకు వచ్చి ఉన్నాడు, నేను వాడిని త్రొక్కబోతున్నాను, నేను వాడిని ఓడించబోతున్నానని మీరు టైప్ చేయండి. నేను ఆమేనని టైప్ చేయబోతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.